ప్రారంభంలో ఏదీ ఉండేది కాదు. అవ్యక్తమైన కాల సముద్రంలో భగవంతుని ఇచ్ఛననుసరించి జీవులు జన్మిస్తుంటాయి. 24 తత్వాల మిశ్రమం మన కాలకృపా మాధ్యమం ద్వారా బ్రహ్మాండం ఉద్భవించింది. అందులో స్వయంగా భగవంతుడైన శ్రీమన్నారాయణుడు అవతరించి తన నాభి ద్వారా జీవులకు స్థానం కల్పించాడు. 84 లక్షల యోనులు, 14 లోకాలు సృష్టించబడ్డాయి. 7 తమో గుణాలతో నిండిన పాతాళలోకాన్ని అసురులు పాలిస్తుంటారు. దేవతలను పరాజితులను చేయడమే వారి ఏకైక లక్ష్యం. మధ్యలో ఉన్న భూలోకం మానవుల నివాస స్థానం. ఇక్కడ మానవులు కర్మల చేత బంధింపబడి ఉంటారు. కాని ఇక్కడ స్వతంత్రేచ్ఛ, భగవంతుని పట్ల సమర్పణా భావం కలిగే అవకాశముంది. భూలోకం మధ్యలో దివ్యమేరు పర్వతం మీద భువన స్వర్గం ఆది ఉంది. దానిని దేవతల రాజు ఇంద్రుడు పాలిస్తుంటాడు. దానిమీద 33 కోట్ల దేవతలు, నక్షత్రమండలం, దివ్య ఋషుల స్థానముంటుంది. ఈ సాత్వికతలన్నింటి సృష్టికర్త పరమపిత బ్రహ్మ.